దుబాయ్లో ఉన్న చోటనే కూర్చుని అన్ని మ్యాచ్లు ఆడేస్తున్నారనే గోల ఓవైపు, కోహ్లీ రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ ఈవెంట్ అనే ప్రచారం మరోవైపు. ఈ రెండు గోలల మధ్య అసలు గోల్ ఇవన్నీ కాదు, ఈరోజు బ్లాక్ క్యాప్స్ బాబులను ఓడించేయాలి, ఛాంపియన్స్ ట్రోఫీ కప్పెత్తుకుపోవాలనే అస్సలు టార్గెట్తో బరిలోకి దిగుతోంది భారత్. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అయితే పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 4 ఏళ్లలో మనం ఆడుతున్న 4వ ఐసీసీ టోర్నీ ఫైనల్ ఇది. 2024 T20 వరల్డ్ కప్ మాత్రమే గెలిచాం, మిగిలిన రెండిట్లో ఓడిపోయాం. సో 4వసారి ఖచ్చితంగా విజయమే సాధించాలని రోహిత్ శర్మ అండ్ గ్యాంగ్ అయితే బలంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇక బలాబలాల సంగతి తెలిసిందే కదా, మనం ఎలాగో టాస్ గెలవం కాబట్టి కివీస్ ఏమి ఇచ్చినా తీసుకోవడానికి రెడీగానే ఉండాలి. బ్యాటింగ్లో రోహిత్ శర్మ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ను ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, అది పక్కా. గిల్ బాబు, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ అందరూ మంచి టచ్లోనే ఉన్నా అసలు ఫ్యాన్స్ అంతా ఎదురు చూసేది మాత్రం మెల్లగా ఫామ్లోకి వచ్చేసి తనలోని పాత కోహ్లీని చూపిస్తున్న విరాట్ కోహ్లీ గురించే. పాకిస్తాన్పై సెంచరీ బాది కసి తీర్చుకున్న కోహ్లీ ఆస్ట్రేలియా మీద జరిగిన సెమీస్లోనూ ఇరగదీశాడు. జస్ట్లో సెంచరీ మిస్ అయ్యాడు కానీ మంచి జోరు మీద ఉన్నాడని అయితే అర్థమవుతోంది. ఇక చివర్లో మెరుపులు మెరిపించడానికి ఎలాగో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు. ఇక మన ప్రధాన బలం ఈ టోర్నీలో అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది స్పిన్నర్స్ గురించే. ప్రధానంగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్తో దుబాయ్ పిచ్చుల్లో ప్రత్యర్థుల్ని పిచ్చెక్కించాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా నుంచి వరుణ్కి అద్భుతమైన సహకారం అందుతోంది. ఇక మహమ్మద్ షమి పేస్ డిపార్ట్మెంట్ భారం అంతా ఒక్కడే మోస్తున్నాడు. ఒక స్పిన్నర్ను తగ్గించుకుని హర్షదీప్ను తీసుకునే సాహసాలు లాంటివి కూడా గంభీర్, రోహిత్ ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫైనల్ నెగ్గడానికి ఉన్న అవకాశాలు ఏది వదులుకోలేరు మనోళ్ళు. న్యూజిలాండ్లో రచిన్ రవీంద్రను ఖచ్చితంగా ఆపాలి. ముఖం మీద బాల్ తగిలి రక్తం కారితే ఒక్క మ్యాచ్ రెస్ట్ తీసుకుని తిరిగి వచ్చి 2 సెంచరీలు బాదాడు రచిన్ రవీంద్ర. ఇక వాళ్ళ ఫీల్డింగ్ అయితే మనం చూసాం కదా, గాల్లో పక్షుల్లా ఎలా ఎగురుతున్నారో. ఆ ఫిలిప్స్కి అయితే దండం పెట్టాలి. వాళ్లకు మన బలం లేదు అంటే, మనకు స్పిన్నర్లు ఇంతమంది ఉంటే వాళ్లకు శాంట్నర్ ఒక్కడే ఉన్నాడు. మొన్న ఇండియన్ రూట్స్ ఉన్న సంఘాన్ని ట్రై చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ మ్యాట్ హెన్రీ పాక్ పిచ్చుల మీద బాగా బౌలింగ్ చేశాడు. టాప్ వికెట్ టేకర్ అతనే. టోర్నీలో చూడాలి మన వాళ్ళని ఎంతవరకు ఇబ్బంది పెట్టగలడు అని. మొత్తంగా ఈ ఫైనల్ కోసం 140 కోట్ల మంది భారతీయులు మధ్యాహ్నం టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోవడం అయితే పక్కా. మనం 3వసారి ట్రోఫీని ముద్దాడతామా లేదా కివీస్ 2వసారి ట్రోఫీని హక్ చేసుకుంటుందా? జస్ట్ వెయిట్ అండ్ సీ.